హలో ఫ్రెండ్స్, నేను మీ ఖాన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఖాన్ మైండ్లోకి స్వాగతం. ఈరోజు టాపిక్ చాలా ఇంపార్టెంట్ అవబోతుంది. ఈరోజు టాపిక్ పోస్ట్ పే రికవరీ ఏజెంట్ కాల్ చేయడం. అంటే హరాస్మెంట్ చేసినట్టే మాట్లాడుతున్నారు కానీ హరాస్మెంట్ కూడా కాదు, అది హరాస్మెంట్ అని కూడా చెప్పలేం. ఇందులో కంప్లీట్గా పేమెంట్ ఇస్తానంటే చాలా యాక్టివ్గా మాట్లాడుతున్నారు. పేమెంట్ 5% అని చెప్పినప్పుడు ఇంతేనా అని నీరసంగా మాట్లాడుతున్నారు. ఒక లేడీ చాలా డీసెంట్గానే మాట్లాడింది, వైలెంట్ కాకుండా, లో కాకుండా. ఇది ఒక ట్రైనింగ్, అంటే వీళ్ళకి ఈ విధంగా మాట్లాడడం కూడా ఒక ట్రైనింగ్ వీళ్ళకి. సో ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ దొరుకుతారు. ఒకసారి ఆ అమ్మాయి ఏం మాట్లాడింది, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది వినిపిస్తాను. ఏంటి సార్? 5% ఎప్పుడు వస్తుందో అప్పుడు నాకు కాల్ బ్యాక్ చేయండి. ఇంత చెప్పడం మనం కట్టనని ఒక మాట చెప్పింటే ఎప్పుడు అయిపోవు కదా. లేదు రజనీ గారు, లేట్ చేయకుండా ఈ ఆడియో మనం కంప్లీట్గా విందామా? ఆడియోలోకి వెళ్ళిపోదామా? అవునండి. సార్ మేము పోస్ట్ పే నుంచి అండి కాల్ చేస్తున్నాం. సరే, మీ పేరు? సార్ మీది సార్ నా పేరు రజిత సార్. రజిత. ఎక్కడ, బెంగళూరు నుంచా చెన్నై నుంచా? చెన్నై నుంచి సార్. చెప్పండి. సార్ పేమెంట్ పెండింగ్ ఉంది కదండి, ఎప్పుడు పేమెంట్ చేస్తారు? ఎంత పెండింగ్ ఉంది? అవుట్ స్టాండింగ్ ఎంత, ప్రిన్సిపల్ ఎంత ఉంది? సార్ డ్యూ అమౌంట్ వచ్చేసి 1,53,430 రూపీస్ సార్. ప్రిన్సిపల్ అమౌంట్ మీకు తెలిసిందే సార్. లేదు, మీరు చెప్పండి. ఎందుకు సార్? నాకు గుర్తులేదు, అందుకోసం అడుగుతున్నాను. వెయిట్ మినిట్ సార్. హలో చెప్పండి. సార్ 93,230 రూపీస్ సార్. ఓకే సార్ పేమెంట్ ఎప్పుడు చేస్తారు సార్? పేమెంట్ ఏమైనా తొందరగా చేస్తే బోనస్ పాయింట్లు ఇస్తారా నాకు? బోనస్ పాయింట్లు ఏం కాదు సార్, మీకు ఇంట్రెస్ట్ పెనాల్టీ అనేది తగ్గుతుందండి. ఎంత పడుతుంది ఇంట్రెస్ట్ ఛార్జెస్ ఇప్పుడు ఒకవేళ లేట్ చేస్తే? లేట్ చేస్తే ఒక నిమిషం సార్. హలో చెప్పండి. సార్ మీ డిపిడి మీద కేసు అయ్యి ఉంటుంది సార్. అవును, డిపిడి ఎంత ఉంది ఇప్పుడు? డిపిడినా సార్ 580. 580. సో 580 డిపిడి ఉండే వాళ్ళకి ఎవరైనా మీరు సెటిల్మెంట్ చేశారా? చేశాం సార్. ఎంత చేశారు? ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు ఉందనుకోండి, వాళ్ళకి ఎంత అది వాళ్ళ చేశారు? డ్యూ అమౌంట్ మీద కేసు అయ్యి ఉంటుంది సార్. ఇప్పుడు మీరు సెటిల్మెంట్ తీసుకొని క్లోజ్ చేసుకుంటారా? ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు ఉందనుకుందాము. 1,00,000 రూపాయలు మీరు ఎంత చేసినారు ఇంతకుముందు ప్రీవియస్? సో 1,00,000 రూపాయలు కదా సార్? ఒక నిమిషం లైన్లో ఉంటారా? ఒక నిమిషం సార్. ఏది క్యాల్కులేటర్ వెతుకుతున్నారా? హలో 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 సార్, మీది వచ్చేసి 38,000 సార్. 38,000 రూపీస్ వస్తుంది. ఎంత పర్సంటేజ్ వే ఆఫ్ ఎంత ఇస్తున్నారు సార్? హలో, మీరు వే ఆఫ్ ఎంత ఇస్తున్నారు నాకు? ఏంటి సార్? వేవర్ ఎంత ఇస్తున్నారు? వేవరా సార్? ఎంత వస్తా? Will you speak to this customer? వై, వాట్ హ్యాపెన్? హలో 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 సార్, 35%. 35%. సరే, ఇది నాకు 5% ఎప్పుడు వస్తుందో అప్పుడు కాల్ బ్యాక్ చేయండి నాకు. ఏంటి సార్? 5% ఎప్పుడు వస్తుందో అప్పుడు నాకు కాల్ బ్యాక్ చేయండి. ఇంత చెప్పడం మనం కట్టనని ఒక మాట చెప్పింటే ఎప్పుడు అయిపోవు కదా. లేదు రజనీ గారు, ఎందుకు ఇదే మీతో వచ్చిన ప్రాబ్లం? నాతో మాట్లాడడానికి ఏమైనా ఇబ్బందిగా ఉందా మీకు? అలా కాదు సార్, మీరు ఇన్ని క్వశ్చన్స్ అడిగారు, సెటిల్మెంట్ తీసుకొని పే చేసే వాళ్ళ లాస్ట్కి 5% అన్నారు. అదేంటో నేను కాల్ చేయగానే నాకు 5% ఇచ్చేమాట చెప్పండి, లేదంటే లేదని ఒక్క మాట చెప్పండి. అది కాదు రజనీ గారు, ఇప్పుడు మీ పర్సంటేజ్ పోతుందని ఫీల్ అవుతున్నారా? మీకు పర్సంటేజ్ రాదు 5% అయితే, అందుకోసం మీరు ఫీల్ అవుతున్నారు. సరే, మీకోసం 1% పెంచుకుంటాను, 6% చేసుకుందాం. 6% కాదు సార్, మీరు అసలు ఎంత వాడుకున్నారు? 93,000 చిల్లర వాడుకున్నారు. సరే, అప్రాక్సిమేట్ 1,00,000 రూపాయలు అనుకుందాము. అప్పుడు 6,000 రూపాయలు కడతాను నేను. 6,000 ఎందుకు కడతారు సార్ అంత వాడుకొని? ఎందుకు అంటే రజనీ గారు, డిపిడి రజిత మిస్టేక్, సారీ. సో అదే, ఎప్పుడైతే డిపిడి ఎక్కువ అయిపోయింది, సివిల్ స్కోర్ ఆల్రెడీ రైట్ ఆఫ్లో ఉంది, ఏ సెటిల్మెంట్ చేసుకున్నా రైట్ ఆఫ్ అని షో చేస్తుంది.
సో ఇన్ ఫ్యూచర్ నాకు లోన్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ దొరికే అవకాశాలు లేవు, మల్టిపుల్ డెప్త్ ఉంది. అందుకోసం 1 by 1 క్లోజ్ చేసుకుంటూ రావడానికి కోసం మీరు హెల్ప్ చేశారంటే 6%లో 6,000 రూపాయలు కట్టడానికి నేను రెడీగా ఉన్నాను. మీరు ఓకే అన్నారంటే 6,000 రూపాయలకైతే క్లోజ్ అవ్వచ్చు. ఈ మంత్ కూడా మీ దగ్గరనే ఉంటుంది, మీ ఏజెన్సీలోనే ఉంటుందా? ఈ మంత్ నా దగ్గరనే ఉంటుంది సార్. ఇంకొక 6 నెలలు, ఇంకొక 6 నెలలు 6 నెలలు అయితే ఉంచుకోలేము సార్. సరే, అయితే మీ దగ్గర ఈ మంత్ మీకు కమిషన్ అయితే రాదు పర్సంటేజ్, ఎందుకంటే నేను చాలా లో చెప్తున్నాను కాబట్టి నా ఫైల్ పక్కన పెట్టేస్తే చాలా మంచిది అనుకుంటాను. సెటిల్మెంట్ తక్కువకి ఇప్పి నీకు ట్రై చేస్తాను సార్. పే చేసుకొని క్లోజ్ చేసుకోవచ్చు కదా, 30,000కో. నేను అదే చెప్పాను కదా మీకు పర్సంటేజ్ తక్కువ వస్తుంది అని. సరే మీకోసం 7%. ఒక నిమిషం సార్, నేను అడిగి మేనేజర్ గారిని లీస్ట్ అమౌంట్ చెప్తాను, పే చేయడానికి మీరు రెడీగా ఉంటే. లైన్లో ఉంటారా? సరే, వెయిట్ చేస్తాను. మాట్లాడండి. హలో హలో సార్, 28,000 ఇస్ ద లీస్ట్ అమౌంట్ సార్. ఓకే, మీ మేడం గారికి నా పేరు తెలుసా? నా పేరు వింటనే తిడుతుంది ఆమె. లాస్ట్ 6 months నుంచి మీ ఏజెన్సీలో ఉంది కదా రజనీ గారు. రజిత గారు లాస్ట్ 6 months నుంచి మీ దగ్గర ఉంది కదా, మీ మేనేజర్కి నా పేరు చెప్పారంటే ఆ చెత్త విధవలతో ఏం మాట్లాడుతున్నా అంటది. సార్ పేమెంట్ చేస్తారా లేదా సార్? 28,000 సార్ మీరు ఎంత పేమెంట్ చేయగలరా చెప్పండి. 6,000 మీకోసం 7,000. 6,000 నా కోసం 7,000 ఏంది? మీరు సరే ఫ్రాంక్గా నీట్గా మాట్లాడుతాను, చక్కగా మాట్లాడుతున్నాను కాబట్టి మీకోసం 1,000 రూపాయలు పెంచాను. సార్ 7,000 అయితే రాదులేండి సార్, 7 కాదు. మరి మాట్లాడండి, కనీసం నాకు ఒక 8 నిమిషాలు దాటిందంటే బాగుంటుంది కదా. కాదు సార్, 6 months నుంచి అన్నారు. 6 months అయితే మీకు సెటిల్మెంట్ అమౌంట్ ఇంకా తక్కువకి వచ్చింటుంది కదా. ఎంత? ఇంకా 6 months కాదు, వింటేజ్ 6 వింటేజ్ 7లో పోయినారంటే నేను అడుగుతున్న రేటు కన్నా దాంట్లో సగం వస్తుంది. ఆ విషయం మీకు తెలుసా? సార్ హలో వింటున్నాను, చెప్పండి సార్. 28,000 ఇస్ ద లీస్ట్ సెటిల్మెంట్ అమౌంట్ సార్. మీరు పేమెంట్ చేయడానికి ఈ అన్నయ్య కోసం మీ పర్సెంటేజ్ తీసుకోకుండా 7,000లో సెటిల్మెంట్ చేస్తారా ప్లీజ్? చెల్లమ్మ సార్ 7,000 అయితే సెటిల్మెంట్ రాదు సార్. థ్యాంక్ యూ అన్నయ్య. చెల్లమ్మ చూడండి ఒకసారి, ఈ అన్నయ్య కోసం చెప్తున్నాను. 28,000 ఇస్ ద లీస్ట్ సెటిల్మెంట్ అమౌంట్ సార్. నా 3 కార్డులు ఇలాగే 3 చెల్లెలు నాకు క్లోజ్ చేశారు, అందులో ఇంకొక చెల్లి యాడ్ అయితే బాగుంటది. అప్పుడు 4 కార్డులు క్లోజ్ అయినట్టు యాడ్ అయ్యే సార్. 28,000కి తీసుకొని వచ్చాను, ఇంకా అంతకంటే తక్కువ కంటే ఇంకా రాదు సార్. చెల్లెమ్మ ఒకవేళ మీ మనసు ఏమైనా మారుతుందేమో ఈ మంత్ లాస్ట్ లోపల 7,000 రూపీస్ మీకోసం చెప్పాను కాబట్టి ఈ మంత్ లాస్ట్ లోపల మీరు ఏదైనా మనసు మార్చి చెప్పగలుగుతారేమో, సెటిల్మెంట్ లెటర్ ఇస్తారేమో చూడండి. ఇస్తే నేను 7,000 రూపాయలు పే చేయడానికి రెడీగా ఉన్నాను. 7,000 కదా రావట్లేదు సార్, ఎందుకు మీకు అవ్వచ్చు. సరే సార్, థ్యాంక్ యూ సార్. లేదు ఇంకా అలాంటప్పుడు ఇంకా సరే మంచిది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఆడియో విన్నారుగా. ఈ ఆడియోలో అంటే రికవరీ ఏజెంట్స్లో కూడా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, అంటే డీసెంట్గా మాట్లాడే వాళ్ళు. ఇది ఒక పద్ధతి వీళ్ళది. కొంతమంది వైలెంట్గా మాట్లాడతారు, లౌడ్లీ సౌండ్లో మాట్లాడతారు. ఈ ఒక విధానం అంటే కస్టమర్ని ఆకర్షణ చేయడం. ఎలా ఆకర్షణ చేసి మీకు ఇలా మాట్లాడి చేసి వాళ్ళ కష్టం ఉంది, వాళ్ళకి రావట్లేదు, అంత చేయొచ్చు కదా, 30,000 కట్టొచ్చు కదా అని తీయన మాటలతో మీకు ప్రయత్నం చేస్తారు డబ్బులు కట్టడానికి కోసం. అందుకే ఈ ఆడియోలో అంత ప్రాణం లేదు, బట్ మీకు ఇది కూడా తెలియాలి. ఇలాంటి ఆడియోలు కూడా ఉంటాయి. ఎప్పుడు సౌండ్ ఆడియోలు కాకుండా కూడా డీసెంట్గా ఉండే ఆడియోలు కూడా మీకు అప్లోడ్ చేయడం అవసరం. కాబట్టి డబ్బులుంటే కట్టండి, లేకుంటే ఆనందంగా ఉండండి. రికవరీ టీం పట్ల కఠినంగా ఉండండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.